ప్రభుత్వ ఖర్చు అయితే గనక మీరు ఆర్టీఐ వేసుకోండి. మీరు ఆర్టీఐ వేసుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మీకు వస్తుంది. సొంత డబ్బులతో మేము వెళ్తే మేము ఎందుకు చెప్పాలి మీకు? నారా లోకేష్ గారికి సొంత ఖర్చుతోటి వెళ్ళారు, ఆ సొంత ఖర్చు కూడా మీకు చూపించాలా? మీరు లక్షల్లో చెప్తున్నారు కానీ వెంకటరెడ్డి గారు కోట్లలో చెప్పారు లెక్క. సంవత్సరం ముఖ్యమంత్రి గారి పర్యటన కోట్లలోనే ఉంటది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక మానలు ఎందుకు తిరిగారని ఎవరు క్వశ్చన్ చేయలే. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, లేదంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకొని పొద్దున్నే మాదాపూర్ లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సాయంత్రానికి స్నాక్స్ టైంకి మళ్ళీ మాదాపూర్ వెళ్ళిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ డిస్కషన్. ఎందుకు డిస్కషన్? ముఖ్యమంత్రి విమాన ఖర్చులు ఒక ఏడాది కాలంలో అయినటువంటి ఖర్చు 54,63 రూపాయలు. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రికి. ఉప ముఖ్యమంత్రికి నారా లోకేష్ కి సంబంధం లేకుండా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన వారంలో 5 రోజులు ఏదైతే తెలంగాణలో ఉంటారో 2 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారో ఆ 2 రోజులు కూడా పొద్దునొచ్చి సాయంత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి. వీటికి ఎవరు కడుతున్నారని అడుగుతున్నాం. మీరు అన్నారు గాలి మాటలని. మేము గాలి మాటలు మాట్లాడట్లా, ప్రజాధనంతో గాలిలో చక్కెరలు కొట్టే వాళ్ళ గురించి అడుగుతున్నాం. ఈ గాలిలో చక్కెరలు కొడటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దుడ్లు. నారా లోకేష్ గారి భాషలో దుడ్లు. నీ దుడ్లు అయితే ఇది హెరిటేజ్ నుంచి చెల్లించారా, లేదంటే ఇందాపూర్ డైరీ నుంచి చెల్లించారా, బోలేబాబా డైరీ నుంచి చెల్లించారా, లేదంటే ఇంకెక్కడి నుంచి చెల్లించారు, లేదంటే లుల్లు వాళ్ళు ఏమైనా ఇచ్చారా, లేదంటే 99 పైసలకి ఏఎన్ఆర్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళు ఏమన్నా చెల్లించారా? ఇవి మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్. దానికి సమాధానం చెప్పకుండా గాల్లో మాటలు. అరే మీరు గాల్లో తిరిగిన దానికి ప్రూఫ్లు చూపిస్తామని అడుగుతున్నాం. మీరు గాల్లో తిరిగిన నాటికి ఇదిగోండి హెరిటేజ్ నుంచి నా భార్య చెల్లించింది, లేదంటే నా మదర్ చెల్లించారు, ఇదిగోండి పలానా కంపెనీకి పలానా రోజు ఇంతెంత చెల్లించాం, 20 నెలల కాలంలో నేను 85 సార్లు ఏదైతే విజయవాడ టు స్పెషల్ ఫ్లైట్ ఏదైతే హైదరాబాద్ పోయాను. డిబేట్ కి పిలిచినప్పుడు సమాధానం చెప్పాలి. మా ఇష్టం అది మేము చెప్పం. మీరు ఆర్టీఐలో తీసుకోండి, ఆర్టీఐ తీసుకోండి, డిబేట్